నిన్న అసెంబ్లీలో జరిగిన 42% బీసీల రిజర్వేషన్ తీర్మానం ఇచ్చినందుకు కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఒకరు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కావున వాళ్ళని అడుగుదాం, ఈ స్పందన ఎట్లా ఉంది, బీసీ రాజ్యాధికారం సాధించే దిశకు కూడా వాళ్ళు పనిచేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 42%గా తీసుకున్న కట్టుబడి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా చేసిరో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి చేసినందుకు చాలా సంతోషం ఉంది. బీసీ 42% డిక్లేర్ చేసి గవర్నర్తో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% లోకల్ బాడీల మా రేవంత్ అన్న కృషితోని ఇలా 42%ను చేస్తున్న అమలు ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేయని విధంగా మా రేవంత్ అన్న చేస్తుందంటే ప్రజాపాలనది దేనికైనా కానీ నిరసన అన్ని అమలు పరుస్తుండు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్ని ముందుకు తీసుకుపోతుండు. చాలా ప్రజలకు సంతోషంగా ఉంది. మా బీసీ వర్గానికైనా బీసీలకైనా కాంగ్రెస్ తోడుండి కాంగ్రెస్ కు తోడుగా ఉండాలని మేము కోరుతున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. గుట్ట కమాన్ చౌరస్తాలో మరి ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు రాజ్యాధికారం ఏర్పాటు కావాలంటని చెప్పి 42% రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు చేస్తామని చెప్పారో అది ఈరోజు నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో నిన్న చర్చించి ఈ బిల్లు గురించి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు బీసీలమంతా ఒక ఐక్యతతోటి రేపు ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న దానికి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కానీ మిగతా ప్రభుత్వ పరంగా ఏ ఎలక్షన్స్ ఉన్నా బీసీలను రాజ్యాధికారం ఏర్పాటు దిశగా మేము ఈ యొక్క ప్రభుత్వానికి బీసీలమంతా ఐక్యతతో ఉండి బీసీల రాజ్యాధికారం ఏర్పాటు కోసం కృషి చేస్తామంటని చెప్పి మరీ ముఖ్యంగా బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా బీసీల అందరి తరఫున. మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఇవాళ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామన్న విధంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పెట్టిన సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారి కోరిక మేరకు మా మున్సిపాలిటీ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ మేము సంతోషాన్ని వ్యక్తపరచుకొని అందరం గ్యాదరింగ్ అయిపోయి ఇవాళ ఈ సంతోషాన్ని పాల్పంచుకుంటున్నాము. సో ఇదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ముందు 42% రిజర్వేషన్ అందరికి ఇచ్చి సో మేమెంతో మాకంత ఉద్దేశంతో ప్రోరేట్ ఆఫ్ బేసిస్ మీద సో లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఇదే విధంగా వెళ్ళి మొత్తం 42% బీసీలు రాజ్యాధికారంలో రావాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన 42% వరంగల్ డిక్లరేషన్ ప్రూవ్ చేసుకొని ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినందుకు చాలా సంతోషం. ప్రజాపాలన చెప్పిన విధంగా పనిచేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. థ్యాంక్ యూ.